చిన్నప్పుడు అమ్మమ్మ వేసే దెబ్బ రొట్టె కోసం మేమందరం కూడా చాలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. దెబ్బ రొట్టెతో పాటు చెరుకు పానకం కూడా. ఈ కాంబినేషన్ అనేది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దిబ్బ రొట్టెని ప్రాంతాన్ని బట్టి చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇక్కడ చాలా సింపుల్ వేలో అందరూ చేసుకునే ప్రాసెస్‌ని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేనిక్కడ ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు పొట్టు మినపప్పుని తీసుకుంటే దిబ్బ రొట్టె టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. దీంతో పాటే 2:30 గ్లాసుల వరకు బియ్యం రవ్వను తీసుకోవాలి. చల్లారిన తర్వాత కూడా దిబ్బ రొట్టె టేస్టీగా ఉండాలి అంటే ఇలా బియ్యం రవ్వను వాడుకుంటే బావుంటుంది. మినపగుళ్ళని, బియ్యం రవ్వని కూడా 1కి 2 సార్లు బాగా కడుక్కొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు బాగా నానిన తర్వాత దీంట్లో ఉండే వాటర్‌ని మొత్తం తీసేసుకొని గ్రైండర్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో కనుక పిండిని గ్రైండ్ చేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ రవ్వని తగ్గించుకొని వేసుకోండి. పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వలో